హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మేము ఇండియా నుంచి పార్సల్ తెచ్చుకున్నాము. ఆ పార్సల్ ఏమేమి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, ఎక్కడ అంత ఆర్గనైజ్ ఎట్లా చేసినా అని ఈ వీడియో లాంగ్ వీడియో. కస్టమ్స్ ఆఫీసర్స్ అయితే ఇది మొత్తము పొడిలు పంపించిండ్రు కదా, అదంతా ఇట్లా కట్ చేసి ఓపెన్ చేసి చూసే అంతా చెక్ చేసిండ్రు. డబ్బాను కూడా కట్ చేసిండ్రు, అంతా చెక్ చేసి పంపించిండ్రు. పిండిలు అయితే అంత కొంచెం పసుపు పిండిలు, కారం కూడా అంతా కొంచెం డబ్బాలు అంతా పడ్డది. చట్నీలు మాత్రం ఏం ముట్టలే, మంచిగా ఫ్రెష్గానే వచ్చినాయి. టమాటా చట్నీ, మ్యాంగో చట్నీ. అయితే ఇదైతే ఇంకా ఇవి స్టీల్ బాగా అంటుకోవని స్టీల్ బౌన్లు కూడా పంపించమని చెప్పిన, పాలు వేడి చేసుకోవడానికి, పెరుగు తోడు పెట్టుకోవడానికి. ఇదైతే ఆంజనేయ స్వామి అండి. అసలు ఈ ఆంజనేయ స్వామి అయితే ఎంత బాగుంది. ఇది కార్లో పెట్టడానికి తీసుకొచ్చిన, గంట లేకుండే, గంట కూడా గంధం పంపమన్నా కానీ పంపారంట. అందుకే ఇక పూజ పంపించలేదు. ఇదైతే అల్యూమినియంది పంపిస్తే ఇక్కడ జంగు పడుతుంది, అందుకే మళ్ళీ రాయిది పాలరాతిది తెప్పించిన. తర్వాత ఈ అప్పడాలు, జల్లెడ, తర్వాత జూట్ బ్యాగ్స్, ఇవన్నీ అయితే ఇక ఇండియా నుంచి ఉండని అవసరం పడుతుందని అందరేమో ఈ వీసా ప్రాసెస్ అదే అంటుండ్రు. మేమైతే అన్నీ చేసేటివి చేస్తున్నాం. ఏది జరిగితే అది జరుగుతుందండి. అన్నీ ఉన్నప్పుడైతే అన్నీ అనుభవించాలి. డబ్బులన్నీ జమ చేసి అప్పుడు అంటుండే వెనకట రాజుల పైసా రాళ్ళ పాలు అవుతుందని. నాకైతే ఉన్నప్పుడే అన్నీ అనుభవించాలనిపిస్తుంది. అంటే వేస్ట్ ఖర్చులు చేయమని నేను అనట్లే, కానీ నాకు చిన్నగా ఆలోచించే బుద్ధి కాదు. ఆ పెరిగిన విధానం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ పెరిగిన కాబట్టి నాకు అన్ని పెద్దగా చూసిన, చిన్నవి అలవాట్లేదు. అంటే పెద్దవి అంటే ఏదో గొప్ప ఎప్పుడని కాదు, కానీ అన్నీ చిన్నప్పుడే అన్నీ తెలుసు కొంచెం. ఇదైతే జూట్ బ్యాగులు నాకు బాగా ఇష్టం. నేను నేర్చుకున్నా, కుట్టినా అదే చేద్దామంటే నవ్వేమన్నదంటే వద్దు, అది చిన్న చిన్న డస్ట్ లాగా వస్తుంది ఆ జూట్లోకి వెళ్ళి, మళ్ళీ ఏమన్నా లంగ్స్ ఇన్ఫెక్షన్ వస్తుందేమో, వద్దులేమో అమ్మ అన్నది. ఇదైతే స్వీట్లు బాగుండే. ఇవి మా ఊర్లో, ఏ ఊరో మీరు కామెంట్ చేయండి. కలం స్వీట్ అని అక్కడనే దొరుకుతుంది. ఇది మేము అక్కడనే ఉండే. అసలు ఇది బాగా ఇష్టము మాకు. అదంటే స్పెషల్గా ఎక్కువ స్వీట్ ఉండదు, మంచిగా ఉంటుంది, మొత్తము పాలతో చేస్తారు. ఇది అయితే బాగా ఇష్టం మాకు. మేమైతే అందరికీ, మా ఇంట్లో అందరికి ఇష్టం. మైసూర్పాకు మా అమ్మ బాగా వేస్తుండే చిన్నప్పుడు. మైసూర్పాకు, గులాబ్ జామ్, డబల్ కమీటా. నాకు కూడా స్వీట్లు వేసుడు బాగానే వచ్చు. చింతపండు ఇదైతే ఒక 2 కిలోల దాకా పంపించింది నవ్య పూజ. కారము, పసుపు, చింతపండు ఇవైతే మెయిన్ 2 సంవత్సరాల దాకా అయితే ఉంటాయి. ఏదైనా ఎదుర్కోవాలి. అసలు మా నవ్య అమెరికాకి వచ్చిందంటే ఎవ్వరు నమ్మలే. నేను అబద్ధాలు ఆడుతున్నా అని చెప్పి మా చుట్టాలు కూడా ముచ్చట్లు పెట్టిండ్రు. పంపించింది డబ్బులు లేక మళ్ళీ వాపస్ వచ్చిందని. మేము అట్లా అనుకోలేదు. అంటే ఈమె నవంబర్లో వచ్చింది కదా, సెమిస్టరీ బ్రేక్ తీసుకొని 3 months ఉందామని వచ్చింది. అంటే ఒకసారి వస్తే బాగుంటుంది కదా చదువుకునేటప్పుడు. స్టూడెంట్ వీసా మీద వచ్చింది కాబట్టి నేను ఏం కాదు రా అంటేనే వచ్చింది. 3 months ఉంటే అప్పుడు మా అత్తమ్మకి కొంచెము కుక్కర్ వెళ్ళింది. అయితే చూడ్డానికి ఏమైనా పెద్ద మన్మరాలు, ఏమైనా అందరినీ తీసుకొని మా ఫ్యామిలీ వెళ్ళినాము. అక్కడ అందరు వచ్చి నవ్వొచ్చింది అనగానే అక్కడ ఒకటి పుట్టించేసిండ్రు. అసలు నవ్వి అమెరికా పోలే, ఇంత తొందరగా ఎందుకు వస్తుంది, పంపించిన డబ్బులు లేవు, ఏం లేవు, కానీ ఏదో ఫోజులు కొడుతున్నారు అంటే ఇట్లా అన్నీ చెప్పుకుంటున్నారు గొప్పలు. అక్కడ హైదరాబాద్లో నేను దాచిపెట్టినా అని చెప్పి అందరు కాల్స్ చేసి నవ్వి ఉన్నదా, నవ్వే వయసు వినబడుతుంది, అవో అసలు నవ్వే ఓనే లేదట, అసలు డబ్బులే లేవట, ఏదో ఇదని చెప్పి అన్నారండి. నిజంగా చాలా బాధపడ్డాం నవ్య నేను. కానీ తర్వాత మస్తు నవ్వుకున్నాము. వత్తులు, దేవుడికి వత్తులు, గంధం కూడా పంపించమంటే గంధము వద్దన్నాడంట ఆయన, కొరియర్ అయినా అది పంపరాదు. ఇది మెత్తగౌషన్లు. తర్వాత వచ్చేసి మిక్సీ తెప్పించినాము. ఇది మిక్సీ అయితే బాగా రేటు 10,000 దాకా పడ్డది. ఇది మిక్సీ పేరు చెప్తాను మీకు. ఇదేమో సేవ్ చేసేది మిషన్, ఎప్పటికైనా ఉంటుంది కదా, అందుకే తెప్పించినాము. అయితే ఇది ప్రీతి మిక్సీనేమో, ప్రీతి, కానీ బాగుంది. ఇందులో వెజిటేబుల్స్ కట్ చేసే షాపర్ ఉంది, జ్యూసులు పట్టుకోవచ్చు. మళ్ళీ 3 జార్లు వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ కాస్కోలో చూసినాం, కానీ నాకు ఏదో ఇండియాలోనే మంచిగా అనిపిస్తుంది, గట్టిగా స్ట్రాంగ్ ఉంటుందని. ఇక సాంబార్ పౌడరు, ఇవన్నీ కొత్తిమీర పౌడర్ వేసి పంపించింది. మళ్ళీ పల్లీల పౌడరు అంటే అన్నంలో కలుపుకోవడానికి కూడా. ఇదేమో మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినాము. అవి 3 వచ్చినాయి, ఒకటి నవ్వే కూడా వచ్చేది, నిమ్మకాయ విండేది. ఇది మామిడికాయలేమో వరుగు చేసి పంపించింది పూజ. చిన్న అన్నీ ఈ తొక్కు అయితే బాగా పెట్టింది. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది, అందరికి నచ్చింది. అసలు ఎంత బాగా తొక్కులు పెడుతుందని అంటున్నారు అందరూ. అంటే ఆడపిల్లలకు అన్నీ నేర్పియాలండి. అంటే ఒకవేళ నేనున్నా లేకున్నా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు అయితే చేసిన నేనైతే. అంటే చూసి నేర్చుకున్నారు.
ఎవరైనా తల్లులు చేసే పిల్లలు కంపల్సరీ నేర్చుకుంటారండి. తల్లులు చేయకపోతే పిల్లలు ఎవరు నేర్చుకోరు. నేనైతే బాగానే పెడతా తొక్కులు. నాకు వచ్చిన విధంగా వాళ్ళు చూసి చూసి వాళ్ళు కూడా నేర్చుకున్నారు. టమాటా తొక్కు, మ్యాంగో తొక్కు 2 పంపించింది. ఈ కలం స్వీట్ అయితే బాగా ఇష్టము, నవ్యకు కూడా ఇష్టము. మేము అక్కడ ఉన్నప్పుడైతే అప్పుడప్పుడు తినేటోళ్ళము. ఇది అందరికి ఇష్టం అసలు ఈ స్వీటు. ఇక డ్రై ఫ్రూట్స్ అయితే మొత్తం కాసుకోలు వెళ్ళి అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చిన, కాజు, తర్వాత బాదాము, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అవన్నీ మిక్సీ చేసి తర్వాత ఒక దాంట్లో స్టోర్ చేసి పెట్టుకున్నా. అయితే అది రోజు గుప్పడాన్ని నానబెట్టేసి దాంట్లో ఓట్స్ కూడా వేస్తున్నా. ఇక సన్ఫ్లవర్ సీడ్స్ తర్వాత ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కలిపేసి పెట్టేసిన. కొన్ని రోజు నానబెట్టి అందులో ఓట్స్ వేసి నానబెట్టేస్తున్నా రాత్రికి. 2 ఖర్జూరాలు స్వీట్నెస్ కోసము. తేనె కూడా కలుపుకోవచ్చు కానీ ఇక తేనె వాడద్దు వేడి అని వేయలేదు. ఇవన్నీ బాక్సులు తీసుకొచ్చినాయి, ఎందుకంటే ఇప్పుడు ఇండియా నుంచి తెచ్చినవన్నీ స్టోర్ చేసి పెట్టుకోవాలి కదా, కవర్లు ఉండొద్దని. అన్ని డాలర్ ట్రీ అక్కడికి వెళ్ళి వాల్మార్ట్ వెళ్ళి ఈ డబ్బాలు కొనుక్కొచ్చిన. కాంచి తీసుకొద్దాం అనుకున్న గ్లాసే కానీ ఇక నవ్య మళ్ళీ ఎక్కడికన్నా మూవ్ అయితే మళ్ళీ కష్టం కదా అని మళ్ళీ ప్లాస్టిక్ తేవాల్సి వచ్చింది. ఈ పెరుగు కూడా పాడేయలే. పెరుగు ఎప్పుడు వాడేసింది కానీ నాకు ఎందుకో ఏదైనా పోసి పెట్టుకోవచ్చు కదా, అట్లా 5 డబ్బాలు జమ చేసిన నేను వచ్చినాక. ఇక పసుపు అండి, అసలు ఎంత వాసన వస్తుంది ఇట్లా పోసేటప్పుడు. ఆ స్మెల్ వేరే ఉంటుంది, మనం కొన్నది వేరే ఉంటుంది. పసుపు, కారము, తర్వాత చింతపండు అయితే 2 ఏళ్ళు సరిపడా అయితే తెప్పించిన. నేను ఉన్నప్పుడు అన్నీ పెట్టేసి పోతే ఆమె మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత అన్నీ తీసుకొని వాడుకోవచ్చని. చింతపండు అయితే మస్తు పుల్లగా అసలు బాగుంది. చిన్నప్పుడైతే చింతపండు ఉప్పు వేసుకొని ఐస్ క్రీమ్ లాగా వేసుకొని తినేటోళ్ళము. తింటుంది నవ్వే కూడా తీసుకొని. అయితే బాగా అంటే ఈమెకు పులిహోర బాగా ఇష్టము, చేస్తా ఒకరోజు పులిహోర వీడియో కూడా చేస్తా. ఇక ఇవన్నీ మీకు స్టోర్ చేసి పెట్టుకొని మ్యాగీలు నేను రానప్పుడు అన్నీ రెడీమేడ్ తింటుండే. మ్యాగీలు అవి రొట్టెలు దొరుకుతాయి కదా, అవి కాల్చుకొని తినే అవి తీసుకొని తింటుండే. అవన్నీ మొత్తం తీసేసిన నేను. బయట ఫుడ్ అంతా అవాయిడ్ చేసేసినాము. ఇప్పుడు ఇది కూడా వేడి చేసుకొని శంకు పువ్వులు అని దొరుకుతాయి కదా, అవి వేడి చేసుకొని తాగితే మంచిదట. కాఫీ అవి మరిగిచ్చి ఆ వాటరు ఇది గీరేది కుడక గీరేది కూడా తెప్పించిన. ఇట్లా అన్నీ అరేంజ్ చేసి పెట్టేసిన. అటుకులు, రవ్వ, రాగి జావ, రైస్ పిండి, అది సరపిండి పెట్టుకోవడానికి. అయితే ఈ పప్పులన్నీ వెనుకకు పెట్టేసిన. నేనైతే పప్పు వేసేటప్పుడు 3 పప్పులు, శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు, మైసూర్పప్పు 4 కలిపి వేస్తున్నా, ఎందుకంటే అన్నీ మంచిదని. ఇవన్నీ కింద అన్ని మసాలాలు పెట్టిన. సాబ్దానా, పల్లీలు, నువ్వులు, బగారా పత్తా, బండ పువ్వు, ఇవన్నీ లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు. ఇవి ఇండియా నుంచి తీసుకురానియరు కాబట్టి దీన్ని మళ్ళా గరం మసాలా పౌడర్ కూడా వేరే ఉంది. తర్వాత ఈ 2 అంటే ఏదన్నా పిండిలు పట్టుకోవడానికి 2 డబ్బాలు తెప్పించిన. అప్పుడు పంపించినాం మేము రాకముందే ఈ పెరుగు డబ్బాలు. ఇదైతే మిక్సీ, అవన్నీ జార్లు. ఇక్కడైతే నేను అన్నీ ఆ పాత పేపర్లు వస్తాయి కదా, అవన్నీ ఆడేసి పెట్టిన. ఆయిల్ పడద్దు ఇక్కడ, ఏం పడద్దు కదా, మళ్ళీ మనకు ఫైన్ ఇస్తారంటే అన్నీ పెట్టినాయి. ఈ 3 డబ్బాలు కాస్కోలో తీసుకొచ్చినాం. అంటే మిగిలిపోయిన అవన్నీ మనం తెచ్చిన ప్యాకెట్లన్నీ ఎక్స్ట్రా ఉన్నాయని డబ్బాల్లో స్టోర్ చేసి మూత పెట్టేసిన. కాస్కోలో అయితే నవ్య డ్రెస్సులు తీసుకొచ్చుకున్నది. బాగున్నాయి కానీ ఇక ఏది కొన్నా కానీ మళ్ళీ అలా చెల్లెకి కూడా ఉంటుంది సేమ్ ప్యాటము. మళ్ళీ దానికి పూజకు కూడా ఉన్నది 2-3 డ్రెస్సులు. అది ఎన్ని కొనుక్కుంటే మళ్ళీ పూజకు అన్నీ ఉంటుంది. ఇవైతే ఈ డ్రెస్సులు కోల్స్లో కొన్నాము. వాల్మార్ట్ పోతే కూడా తీసుకుంటుంది, కోల్స్లో కూడా తీసుకుంటుంది, తర్వాత కాస్కోలో కూడా నచ్చితే తీసుకుంటుంది నవ్య. మళ్ళీ పూజకు అలా చెల్లెకు కూడా ఉంటుంది, అలా చెల్లెకు కూడా ఇండియా నుంచి వచ్చిన బాక్స్ అయితే మొత్తం అన్ని అవి కాస్కో నుంచి తీసుకొచ్చినాం. ఆ బాక్సులు కనిపిస్తున్నాయి కదా, 3 బాక్సెస్ తీసుకొచ్చి అంటే అవసరం లేని అన్నీ అలా పెట్టిన, ఎందుకంటే అంత డస్ట్ పడుతుందని. ఇవైతే బుట్టీలు నాకు బాగా ఇష్టం. ఇట్లాంటివి అయితే ఏదైనా పనికి వస్తుంది కదా అని అక్కడ కూడా ఉన్నాయని, ఎక్స్ట్రా ఉన్నాయని పంపించింది. ఇక్కడైతే ఇవి అన్నీ దీంట్లో చేసి పెట్టినవి మఖాన్లు. రోజు నెయ్యి లేయించి ఒక బాక్స్లో పెడితే అప్పుడప్పుడు తినొచ్చు కదా డైరెక్ట్ అని. ఇప్పుడైతే ప్యాక్ ఉన్నాయి కాబట్టి అన్నీ అంత గాలి పోకుండా, ఇక్కడంతా ఫంగస్ వస్తుంది కదా, అందుకేసి ప్యాక్ చేసి పెట్టేస్తా. అంత డస్ట్ నాకు ఈ కార్పెట్ డస్ట్ అని చెప్పేసి నేను అన్నీ హాల్లోనే పెట్టేసిన. బెడ్రూమ్లలో కార్పెట్లు అయితే తినే వస్తువులు అయితే ఏం పెట్టా, ఓన్లీ సుట్ కేసులు మా బట్టలే ఉంటాయి. ఎందుకంటే నీట్గా ఉంటేనే కదా రోగాలు రావు. నాకైతే బాగా నీట్గానే ఉండాలనిపిస్తుంది. ఇదైతే ధనియాల పౌడరు. పాపం అన్నీ వట్టి ఎండబెట్టి మస్తు ఒక వారం రోజులు బాగా కష్టపడి పంపించింది పూజ.
అన్నీ అయితే నేనైతే ఇడంతా స్టోర్ చేసి పెట్టేసిన. నవ్వే కూడా హెల్ప్ చేసింది. అన్నీ గాజు గ్లాసులు కొనుక్కొచ్చినాము. ఇది $2 ఏమో మంచిగా ఉన్నాయి. ఇవి ఇక్కడ తక్కువ ఉంటాయి గ్లాసు ఇవి డబ్బాల్లాగా. ఇండియాలో కూడా బాగానే ఉంటాయి, కానీ నాకైతే ఇవి బాగా ఇష్టము. అన్నీ అవే కొందాం అనుకున్నాం, కానీ ఇక మళ్ళీ ఎటన్నా మూవ్ అయితే కష్టమైతే కొన్ని తీసుకున్నా. అన్నీ అయితే మొత్తం సర్ది పెట్టిన. వీటిల మీద స్టిక్కర్లు మళ్ళీ ఈ నువ్వుల పౌడరు పల్లి పౌడర్ అంటే అర్థం కాదని చెప్పేసి నవ్వే ఇది తీసుకొచ్చి అన్ని పేర్లు రాసి దాని మీదనైతే అతకబెట్టింది. అంటే తెలుస్తుంది నాకైతే వాసనతోనే ఏర్పడుతుంది, కానీ దానికి ఒక్కొక్కసారి మర్చిపోతుంది కదా. ఇది కరివేపాకు పౌడరు అయితే ఆయన అట్లా ఆకులు పంపొద్దంటే కొంచెం ఇట్లా తురిమినట్టు చేసిందంట. ఇవన్నీ పల్లి పౌడరు, కరివేపాకు పౌడరు, గరం మసాలా అవన్నీ సీసాలలో అయితే పెట్టి ఇవన్నీ అట్లా ఆర్గనైజ్ చేసిన. బాగుందా. ఇవి 3 సీసాలు కాఫీ ఇచ్చిండ్రు వీళ్ళకి. ఇక్కడ జనవరి క్రిస్మస్ పండగకి అయితే ఇవి కోల్డ్ కాఫీ సీసాలు ఇచ్చిండ్రు అక్కడ జార్లు. అయితే నేను తాగుతాను ఉంచింది, కానీ నేను తాగలేదు. అన్ని వారబోసి మంచిగా కడిగి దాంట్లో అన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నా. అవి పోసి పెట్టిన. ఇదైతే ఆయిల్ది, అది నేను ఇండియా నుంచి పంపించిన. ఇది కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన. ఇట్లా రొట్టె మీద పెట్టుకోవడానికి నూనె కానీ ఏదన్నా. ఇవన్నీ అయితే ఇట్లా పెట్టేసిన. అవే ముందు మ్యాగీలు అన్నీ తెచ్చుకుంది. అవి టమాటా సాసులు అవి అయితే నేనైతే అసలు ఏం వాడతలేను. ఈ కప్పులన్నీ ఇట్లా పెట్టేసిన. ఏదో ఉన్న చిన్న కిచెన్ కానీ అన్నీ ఇట్లా పెట్టిన ఇక ఉన్న ప్లేస్లో. ఇదైతే మిక్సీ. ఇప్పుడు మా దేవుళ్ళండి ఇక్కడైతే ఇట్లా ఆర్గనైజ్ చేసిన. బాగుండే.